ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియు దాన్ని అతిక్రమింపదు. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనము. వేటికి కట్టడ నియమించాడు దేవుడు? సూర్యచంద్ర నక్షత్రములకు, పరమాకాశములకు, ఆకాశం పైనున్న జలములకు దేవుడు కట్టడ నియమించాడు. అవి ఎన్నడూ కట్టడలను అతిక్రమింపలేదంట. నిజమే. ఆనాడు యెహోషువ ప్రార్థించగా దేవుడు తన జవాబుతో సూర్యచంద్రులారా ఆగిపోండి అనగానే అవి దేవుని మాటకు లోబడ్డాయి. ఇప్పటికీ కూడా తన కాలం చెప్పున, తన వాతావరణం చెప్పున ఒక్కోసారి నక్షత్రాలు కనిపించవు, ఒక్కొక్కసారి చంద్రుడు కనిపించడు, ఒక్కోసారి సూర్యుడు కనిపించడు. ఎందుకంటే దేవుడు వాటికి ఒక కట్టడను నియమించేశాడు. అవి ఎన్నడూ వాటిని అతిక్రమింపలేదు. ఆయన నోటి మాట ద్వారా సృజింపబడినవే ఆయన మాటకు ఇంతగా లోబడుతున్నాయి. మరి స్వహస్తాలతో చేశాడు కదా మనల్ని. మరి మనం ఇంకెంత లోబడాలి, ఇంకెంత క్రమముగా ఆయన కట్టడలను అనుసరించాలి? మీరే ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.